ఈమె ఇండియాలో అనాథగా పెరిగి చివరికి ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ గా ఎదిగింది. తనే ఫార్మర్ ఆస్ట్రేలియన్ ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ లీసా కార్ప్రినిస్ తాలేకర్. లీసా మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది. 3 వారాల పసికందుగా ఉన్నప్పుడే పెంచే స్తోమత లేదని ఆమె తల్లిదండ్రులు పూణేలోని ఒక అనాథాశ్రమంలో వదిలేశారు. అమెరికాకు చెందిన హారెన్ అండ్ సూయిస్ తాలేకర్ దంపతులు లీసాను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత వారు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. లీసాకి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండడాన్ని గమనించిన ఆమె తండ్రి తనకి క్రికెట్ లో ట్రైనింగ్ ఇప్పించాడు. అలా తన ప్యాషన్ ను కెరియర్ గా మార్చుకుంది. 1997-98లో డొమెస్టిక్ క్రికెట్ తో మొదలైన తన కెరియర్ తర్వాత నేషనల్ టీమ్ లో ఆడి ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ గా ఎదిగింది. ఉమెన్స్ ఓడిఐ క్రికెట్ లో 1000 రన్స్ చేసి 100 వికెట్లు తీసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. 2013 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత తన రిటైర్మెంట్ ను అనౌన్స్ చేసింది. మన జీవితం ఎలా మొదలైంది అన్నది మన చేతిలో లేదు, కానీ ఎలా పూర్తవ్వాలన్నది మాత్రం ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది.